నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సో ఈరోజు సత్యాగ్రహిలో మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని మీ ముందు ఉంచుతున్నాను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన రాజకీయాలు మాట్లాడేందుకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు అకాడమీ అట్లాగే సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడ. ఇంకా అంతకంటే ఇంకా ముందుకు చెప్పాలనంటే ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు నా ఎదురుగుండా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. రాజకీయాలతో పాటుగా అన్ని అంశాలు కూడా జత చేద్దాం అనేది ఆవిడని పిలిచాను ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా? బాగున్నానండి. రాజకీయంగా కొన్ని పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఎటు వెళ్తోందన్న ఫీలింగ్ కలుగుతోంది. అసలు రాష్ట్రం ఉంటే కదా అక్కడ పరిస్థితి. అదేంటి? పేరుకు ఉంది అంతే ఆంధ్ర రాష్ట్రం అనేది, ఉమ్, ఆంధ్రప్రదేశ్ అనేది. కానీ అక్కడ పరిపాలన లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఉమ్, ఒక నిరంకుశ విధానాలు. చెప్పాలంటే మొత్తం రాజ్యాంగ ఉల్లంఘనంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఉమ్, ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష పార్టీ అక్కడ అసలు ఉండకూడదు అనే ఒకే ఒక్క ఎయిమ్తో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఉమ్, అట్లాగే ప్రభుత్వం వాళ్ళు అంతకుముందు పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఏదైతే ఉన్నాయో ఈ కూటమి, ఉమ్. ఆ హామీలు కూడా అరకొరగా చేస్తూ సూపర్ సిక్స్ లక్షలాది హామీలు అమలు మందిని చేస్తున్నాం అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. నిన్న కూడా చెప్తారు, అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ ఉచిత బస్సు అని చెప్పి అవునవును, ఉచిత బస్సు ఎలా పెట్టారో పల్లె వెలుగు. ఉమ్, మీకు తిరుపతి పోవాలంటే దాదాపుగా 17-20 బస్సులు మారాలట. ఓకే. ఆ, ఆ, అన్ని మారి మహిళలు ఎప్పుడు ఎట్లా వెళ్తారు, కనీసం ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు ఆ ప్రయాణం అనేది. ఉమ్, కానీ ఆయన ఇచ్చిన హామీలో మీరు అన్నవరం వెళ్ళొచ్చు, వైజాగ్ సింహాచలం వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చు అవును. అని కదా ఆయన ఎక్కడికైనా చెప్పింది. వెళ్ళొచ్చు, ఫ్రీగా వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చని అన్నారు. ఎక్కడికైనా రాష్ట్ర మీరు వ్యాప్తంగా ఉచిత సర్వీసు, ఉచిత మహిళలకి ఉచిత బస్సు చేయొచ్చు సౌకర్యం. అని ఇంత కదా ఆయన చెప్పింది. ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అది. ఇదొక్క హామీనే కాదు, మిగతా హామీలు ఇక విషయంలో. మిగిలిన హామీలు అయితే ఇక చెప్పడానికే వీల్లేదండి. ఉమ్, అమ్మఒడి అన్నారు, ఒక సంవత్సరం పోయింది, సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఎంతమంది, దాదాపుగా 60 లక్షల మంది ఎంతో ఉంటే 15 లక్షల మంది ఎంతమంది తీసి పడేశారు. ఉమ్, తీసేసి అది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి కొంతమందికి వేశారు. ఉమ్, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు కదా. అవును. అదేమి లేదు, ఒక్కళ్ళకి అది కూడా 9,000 ఇస్తా ఉన్నది 15,000 కదా. అవును. అంటే ఇవన్నీ ఆ సొమ్మంతా ఎటుపోయింది, రైట్. నాయకులు గాజేశారు, ఉమ్, అంతే కదా. ఉమ్, ఇట్లా దాని పేరుతో, అమ్మఒడి పేరుతో కూడా పెద్ద కరప్షన్ జరిగింది, పెద్ద మోసం జరిగింది. ఇంతకంటే అప్రజాస్వామ్యం ఎప్పుడైనా జరిగిందండి? మీరు గతంలో ఏదో కుప్పంలో కూడా చేశారట కదా, చేశారు కాబట్టి మేము ఇట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంతకంటే ఇప్పుడు అని కుప్పంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కుప్పంలో దొంగ ఓట్లు తొలగించారు. ఉమ్, మా ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు ముఖం చూసి ప్రతిసారి గెలిపిస్తారండి వాళ్ళు. ఇప్పుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలోనే ఓడించి పంపారు కదా. yes, అంటే ఈయన సత్తా ఏంటో వాళ్ళ సొంత వాళ్ళకే తెలుసు కదా. అవును. కుప్పంలో కూడా అప్పుడు ఎన్టీఆర్ వల్ల గెలిచాడు. గెలిచిన తర్వాత ఇతను కనుక్కున్నది ఏంటంటే, పోని కుప్పానికి చేసిన ప్రయోజనం ఏమన్నా ఉందా? ఉమ్, అందువల్లనే మేము ఇప్పుడు పులివెందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఏం చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు రాజారెడ్డి గారు అక్కడ హాస్పిటల్, ఆ టైంలోనే హాస్పిటల్ కట్టించి పేద వర్గాలకు రూపాయి వైద్యం, ఉమ్, రూపాయి డాక్టర్గా రూపాయి రాజశేఖర డాక్టర్. రెడ్డి గారిని డాక్టర్ చదివించి అదే హాస్పిటల్ అపాయింట్ చేసి ఆయన చేత వైద్యం చేయించారు. ఆయన ఆయన ఆయనతో పాటుగా మొన్న ఈ మధ్య వరకు గంగిరెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన కూడా 1 రూపీ గంగిరెడ్డి వైద్యం. గారు కూడా ఎంత భారతమ్మ గారికి తండ్రి, తండ్రి గారు. తల్లి కూడా డాక్టరే కదా సుగుణమ్మ గారు. ఆ, ఎంత మంచి పేరండి వాళ్ళకి. ఆ జిల్లా అంతా కూడా చాలా మంచి పేరుంది. సర్వీస్ అంటే వాళ్ళదండి, మరి అంత సర్వీస్ రాజశేఖర రెడ్డి చేసిన వాళ్ళ గారిదే. ఓటర్లు కూడా కనపడలేదా ఆ రోజున? మరి ఆ రోజున ఎవ్వరు కూడా రాలేదు అని చెప్పాను. 638 ఓట్లు వీళ్ళకి రావటం ఏంటి? 6,000 ఓట్లు ఆ? ఆ? అంతే 6,000 ఓట్లు ఆళ్ళకి రావడం 6,000 ఏంటి? ఓట్లు రావటం ఏంటి? మరి దీని అక్కడే మీద అర్థమవుతుంది, ఇన్నేళ్లలో ఇంత సర్వీస్ చేసి పులివెందులో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు ఆ కుటుంబం పట్ల కృతజ్ఞతగా ఉన్నారండి. ఉమ్, అక్కడ అదే కాదండి, వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచే కూడా అక్కడ విశేషంగా పులివెందుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఎప్పుడూ ఐటీ వచ్చింది కదండి అక్కడ అవును. కదా. ఎంత ట్రిపుల్ ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇడుపులపాయ. ఇడుపులపై త్రిబుల్ ఐటీ, వీళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు ఎంత హెల్ప్ చేశారండి. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఇష్టం ఆ కుటుంబంలో.
ఒకప్పుడు ఫ్యాక్షన్ జిల్లాగా, ఫ్యాక్షన్ ఊరుగా పెద్ద పేరు ఉండేది. ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పి చూపించే ప్రయత్నం జరుగుతోంది అదే కదమ్మా. అదే మరి ఉమ్, అసలు ఫ్యాక్షనిస్టులు ఎవరో ఈరోజు జనాలకు అర్థమవుతానే ఉంది. ఉమ్, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కాదు ఫ్యాక్షనిజము. ఉమ్, ఆయన నిజంగా రాజారెడ్డి గారు ఏం చేశారు ఎవరికి తెలియదు. ఆయన ఉమ్, తరం మనం చూడలేదు అవును. కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో వాళ్ళ అన్నలదమ్ములు కానీ ఎవరైనా ఫ్యాక్షన్ రంగంలో ఉన్నారండి. అందరూ చక్కగా చదువుకున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు సెటిల్ అయిపోయారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టర్ చదువుకున్నారు, పేద ప్రజలకు వైద్యం చేయించారు. తన తండ్రిని చంపిన వాళ్ళని కూడా ఆయన క్షమాభిక్ష పెట్టి వదిలించారు చేసి. ఎందుకంటే దాంతో అంతమైపోవాలి, ఇక ఫ్యాక్షనిజం అనేది ఇక్కడ ఈ జిల్లాలోనే ఉండకూడదు అని ఆయన ఒక ప్రతిజ్ఞ పూనినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక శాంతి కాముకులండి ఆయన. ఎంత మంచి మనిషి, దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఎంత మంచి పేరు ఉందండి. పారదర్శకంగా జరిగిందా పులివెందుల ఎన్నిక అని అంటే మీ మీ అదే చెప్తున్నా, అదే ఇప్పుడు పారదర్శకంగా చేశామని చెప్పి మరి ప్రభుత్వం చెప్తోంది కదా, అక్కడ ఎక్కడ తేడా వచ్చింది? ఇంకా పైగా ఇన్నేళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేశారట, దాన్ని ఇళ్ళు ఆపారట. లోకేష్ చూసే ట్వీట్ చూస్తే ఈ నవ్వు కాదు అసలు, ఇది ఒక అపహాస్యం చేస్తున్నారు వాళ్ళు. చట్టాలని అపహాస్యం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు, అదేవిధంగా కోర్టుల్ని అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఒక ఇన్సిడెంట్ నేను ఇప్పుడే చూశాను ఇందాక. పెద్దారెడ్డి గారు ఆయన తాడిపత్రి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈరోజు 11 గంటలకి ఆయన్ని ఊర్లోకి వెళ్ళనివ్వండి, పోలీసే సెక్యూరిటీ ఇచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్ళండి, ఆయన 50-60 మందిని కలవచ్చు, అలాగే 5-6 కార్లతో రావచ్చు అంటే కార్ల నంబర్తో సహా మొత్తం వాళ్ళు పంపించారు. ఈ కార్లు మేము ఇట్లా వస్తున్నామని. వచ్చాక పొలిమేరలోనే ఆపేశారు పోలీసులు. మరి కోర్టు ధిక్కరణ కదా, ఎవరన్నా చూసుకుని పోలీసులు ఇలా ధిక్కరిస్తున్నారండి. రాజ్యాంగ ఉల్లంఘన కాదా ఇదంతా కూడా? ఇంత దారుణ వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందండి. సరే ఏదేమైనా సరే ఇతని ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ ఎలా జరిగింది అనేది ఈరోజు చర్చ దేశవ్యాప్తంగా. ఒపీనియన్ మేము మా పార్టీ వెంటనే కోర్టుకి వేసాం కదండి. చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోయిన బాలినేని గారు కానీ ఇంకా కొంతమంది మా పార్టీ నాయకులు మాకు కోర్టులో మాకు తేల్చమంటే లేదు మేము ఇవి ప్యాడ్స్ అన్నీ కూడా ధ్వంసం చేసామని చెప్పారు. ప్యాడ్స్ కదా, మరి అక్కడే ఎలక్షన్ కమిషన్ ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అర్థమవుతా ఉంది కదా. పెద్ద మోసం జరిగిందండి. ఎందుకంటే ఇంత పెద్ద ఫ్రాడ్ అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రాహుల్ గాంధీ గారు ఈ రోజున ఓట్ చోరీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ మా పార్టీయే దాన్ని లేవనెత్తింది, కోర్టుకి వెళ్ళింది. మేము దాని మీద సరే కోర్టు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఎలక్షన్ కమిషన్. ఈరోజు రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు గనక ఆయన అది ఆ టైంలోనే ఆయన గనక చేస్తుంటే ఇంకా బాగుండేదండి. ఆ ఎలక్షన్స్ మాట్లాడిన దాంట్లో కూడా ఏపీ వ్యవహారం మాట్లాడలేదు. అది ఎందుకంటే మరి అంతే కదా, అంటే ఈ లాలూచి ఏంటి అతనికి? ఇప్పుడు నువ్వు ఒక జాతీయ నాయకుడు అయినప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరిగిన అన్యాయాన్ని నువ్వు బయట పెట్టాలి. నీ కర్ణాటకలో నువ్వు గెలిచిన కర్ణాటకలో ఒక సీట్లో జరిగిన అన్యాయాన్ని గురించి నువ్వు చెప్పావు, కానీ నువ్వు గెలిచింది కాంగ్రెస్సే కదా. మహారాష్ట్ర, హర్యానా ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాయి. పోనీ జరిగిన వెంటనే చేస్తుంటే అది ఇంకా కొంత బాగుండేది. ఏమీ చేయనటువంటి చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ప్రజలకు ఎగ్గొట్టిపోయిన చంద్రబాబు నాయుడు అంత గొప్ప నాయకుడా? అక్కడే అర్థమైపోతూ ఉంది. అందువల్ల ఈ జరిగిన పెద్ద మోసం అండి ఇది. ఈవీఎంలు కానీ లేకపోతే ఓట్లు చేర్చడం కానీ ఇప్పుడు కౌంటింగ్ రోజుకను అనౌన్స్మెంట్ రోజుకి ఎంత తేడా ఉందండి. 4 రోజులు తీసుకున్నారు గ్యాప్. అసలు ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? ఈ రోజు నీకు 60% అయితే అనౌన్స్మెంట్ రోజుకి 90% నీకు ఎట్లా వస్తుందండి ఓటింగ్? ఎంత తేడా, లక్షల ఓట్లు, 45 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తేడా వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ నిజంగా నిష్పక్షపాతంగా అయితే ఈసీ ఏం చేయాలండి? ఓపెన్గా ఇవి అసలు ప్యాడ్లు ధ్వంసం చేస్తారు. ప్యాడ్స్ చేయటానికి లేదు కదా, 40 రోజుల వరకు ముందు ఉంది కదా రూల్ ప్రకారం. 40 రోజుల లోపలే వీళ్ళు అప్లై చేశారు కదా, మరి అవి ఎందుకు ఇవ్వలేదు మీరు? అంటే పెద్ద మోసం జరిగిందండి ఈ కూటమి ఇదంతా కలిసి. 2023 ఎన్నికలే మాత్రమే అట్లా జరిగినాయా? గతంలో జరిగిన ఎన్నికలు కూడా ఆ రకమైన ధోరణితోనే జరిగింది లేదండి. ఇప్పుడు వాళ్ళు అంటారు అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా 19లో, ఇట్లాగే గెలిచారా అని అంటారు వాళ్ళు. ఇక్కడ ఒక్కటే పాయింట్ అండి,
జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూటమితోనైనా ఉన్నారా ఉమ్, సహాయం చేయటానికి? ఎలక్షన్ కమిషను ఈ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా కేంద్ర స్థాయి నుంచే కదా జరుగుతాయి. yes. మరి కేంద్ర స్థాయిలో ఉండేటువంటిది, కేంద్రంలో ఉండే అధికార పార్టీ ఏదైతే ఉందో అది జగన్కి అనుకూలం కాదు కదండి. మరి వాళ్ళు ఏమైనా సహాయం చేశారా ఉమ్. అనుకుందామండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది డిఫరెంట్ బోర్డు కదండి అది. ఆ డిఫరెంట్ బోర్డు, కానీ పూర్తిగా కేంద్రం తన అధీనంలో పెట్టుకుంది ఈసారి. అది పూర్తిగా కట్టేసుకుంది ఇంటి ముందు చెప్పాలంటే. ఇక దాన్ని అంతే పోల్చాలి. నిజంగానండి అంత బాధ కలుగుతుందంటే, ఇప్పుడు ఈ దేశంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ దేశ వ్యవస్థ ఎటుపోతుంది, చివరికి అన్నీ కూడా కోర్టు వ్యవస్థ, రాజకీయ నాయకుల చేతుల్లోన. పూర్తిగా ప్రజలకు అంకితమై పనిచేసిన ప్రభుత్వం 11 సీట్లకు పరిమితం. ఏంటి కారణం ఏంటంటారు మీరు? ఆ రోజు ఫలితం వచ్చిన రోజున ఏమని అనుకున్నారు అసలు? మేము అసలు షాక్. వారం రోజుల దాకా మేము బయటికి కూడా రాదు. అసలు ఏమైంది బుర్రకు అసలు అట్లా. కానీ నాకు తెలుసు ఇతను ఏదో మోసం చేస్తాడు అని చెప్పి అనుకున్నాను నేను. కానీ మేము మా పార్టీ ఊహించలే. ప్రజల తీర్పు అని అంటున్నారు, అది కాదా? ఎవరు అంటున్నారు? మేమనలేదు కదా. మీరు అనలేదులేండి. కానీ మీ 40% ఓట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉంది ఇక్కడ. అంటే మీకు 5 గంటల వరకు బాగా జరిగిందండి ఎలక్షన్, అర్థమైందా? ఓకే. 5 వరకు ఈవినింగ్ నిష్పక్షపాతంగా జరిగింది. ఆ తర్వాత లైన్లో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్ ఉందన్నారు. ఇంకా అప్పుడు వచ్చి పడ్డారండి ఓటర్లు. ఎప్పుడు దాకా 1 గంట దాకా, 2 గంటలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. అక్కడి నుంచి మొత్తం దొంగ ఓట్లు జరిగిపోయినాయండి. అయినా ఎంత జరిగినా కూడా అనుకుందామండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 40% ఓటింగ్ జరిగితే మీకు 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అనుకున్నా 1%, 2%నే ఉంటుంది. అంతకు టైం ఆలోచించి చూస్తే ఇది ప్రభాకర్ గారు చాలా బాగా, పరకాల ప్రభాకర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి దాని గురించి. జరుగుతుంది 1-2%. ఏకంగా ఇంత 12% ఓటింగ్ ఏంటండి? రాత్రిపూట 12% మంది ఓట్లు వేస్తారు. అన్ని లక్షల మంది ఓట్లు వేస్తారండి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ అర్థంగా అయిపోవట్లేదా? పెద్ద మోసం జరిగిందండి. వీళ్ళు అక్రమంగా అన్యాయంగా గెలిచారు, అడ్డదారిలో గెలిచారు. అలా గెలుస్తామని వాళ్ళకి తెలుసు. ఆ విధమైన అక్రమ విధానం మేము చేస్తామని వాళ్ళకి ముందే తెలుసు గనక అందుకే లోకేష్ మధ్యలో ఎస్కేప్ అయిపోయాడు. 1 నెల ఎక్కడికో పోయాడు, అసలు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అక్కడ జరిగిందంతా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే అందుకనే వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు, మేము వస్తే అధికారుల్ని అందరినీ కూడా జైల్లో పెట్టిస్తాము, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి గెలుస్తామనే దాంతోనే. రెడ్ బుక్ రాజ్యాంగం అని అప్పుడే ఆయన అనౌన్స్ చేశాడు. అదే చేశారు. ప్రస్తుతం అదే జరుగుతోందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంటే కాదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, మా రెడ్ బుక్ మేము అమలు చేస్తున్నాం. లోకేష్ స్వయంగా అనౌన్స్ చేశాడు కదండి, బుక్ చేతిలో పెట్టుకొని రెడ్ బుక్ అని. జర్మనీ హిట్లర్ గుర్తొస్తాడు. ఇంకా అలాంటి వాళ్ళు మన భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారేమో, మరి ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. కానీ అట్లా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ తెలియని వ్యక్తి, చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆల్సో, లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగానే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి తీసుకొచ్చుకుంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడారు. సరేలేండి, ఈ విశ్లేషకులు వీళ్ళు అస్తమానం ఆ పచ్చ ఛానల్స్లో కూర్చోబెట్టి కోట్లేసి వాళ్ళకి 20 గంటలు మాట్లాడిస్తూనే ఉంటారు. వాళ్ళందరూ మేధావులేని వాళ్ళ నమ్మకం అన్నమాట. సరే, అట్లా కాదు, నిజమైన విశ్లేషణ అనేది కరెక్ట్గా జరిగి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉందండి. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అసలు అప్పుడు జరిగింది ఏంటనే విషయం అందరూ మళ్ళీ నెమరేసుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోవటం తప్పండి, చాలా తప్పు అతను. ఎందుకంటే స్పష్టంగా, కాకపోతే ఇక్కడ ఆయన పరిశీలించకపోవచ్చు, కానీ ఇలా జరిగింది అనేది ఇప్పుడు కూటమిల ప్రభుత్వంలో వాడే కదా. అందువల్ల అలాగే ఒరిస్సా గురించి కూడా అతను మాట్లాడలేదు కదా. ఈ 2 రాష్ట్రాల గురించి కూడా అతను, మేము కూడా కోర్టుకి వెళ్ళాం గనుక ఇట్లా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ప్రశ్నించారని ఒక మాట అనుంటే ఆయనకి ఇంకా గౌరవం పెరిగి ఉండేదండి. వాళ్ళు కూడా అక్కడ అవకతవకలు జరిగినాయని కోర్టుకి వెళ్ళారు అని చెప్పి ఆయన ఆ మాట యాడ్ చేసి ఉంటే బాగుండేది. కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా వాళ్ళతో స్నేహం ఉంటాడు, వీళ్ళతో స్నేహం చేస్తాడు. ఆయన ఎప్పుడు 2 నాలుకల సిద్ధాంతం కదా, అట్లాగే 2 పడవల సిద్ధాంతం కదా. తెలంగాణలో కూడా అదే రకమైన అదే కదా. ఇప్పుడు ఆయన శిష్యుడిని ఆయనే పెట్టుకున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా.
ఆ, కాంగ్రెస్ని ఒప్పించి. ఓకే. లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటండి? ఆ, ఏం లేరా కాంగ్రెస్ సీనియర్స్ ఎంతమంది లేరు చెప్పండి? అవును. ఆ, ఏమీ తెలియని అందులో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అవును. సిద్ధాంతం లేని ఏ రాజకీయ పార్టీ అయిన మనుగడ ఎప్పుడు ప్రశ్నార్థకమే కదా. అవును. కదా. ఉమ్, ఎప్పుడైనా ఒక సిద్ధాంతం ఇప్పుడు ఓడిపోవచ్చు, అవును. కానీ కానీ ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది ఆ కట్టుబడి పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోని అన్నాడు, పెట్టుకోలేదు, సింగిల్గానే పోతున్నాడు, అంతే కదా. అవును. మరి అదొక సిద్ధాంతం ఆయన పెట్టుకున్నాడు. అట్లాగే ప్రజలకు మేలు చేయాలనుకున్నాడు, చేశాడు, మాట ఇచ్చాడు, తప్పలేదు. ఎక్కడన్నా తప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఉమ్, ఎక్కడా కూడా క్యాలెండర్ పెట్టుకొని మరీ డేట్ ప్రకారంగా అంతమందికి అన్ని పథకాలు అసలు మాకు గుర్తు కూడా ఉండవండి. 2.5 నవరత్నాలు లక్షలు. అది మించి మించి. మించి నవరత్నాలు తేలిగ్గా చెప్తున్నాం 9 అని. ఉమ్, కానీ ఏది చూడండి, వాహన మిత్ర ఏంటి, లేకపోతే ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరిగింది కదండి. ఉమ్. ప్రతి ఒక్క వర్గానికి. అలా చేయూత ఏంటి, ఆసరా ఏంటి, అసలు ఆ కానీ పథకాలు. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మాట్లాడింది ఏంటంటే పదవుల పందారం ఎట్లా జరిగిందో డబ్బులు ఆ రకంగా పంచారని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా. మాట్లాడారుగా. మరి ఇప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువ పథకాలు అనౌన్స్ చేశారు కదా. అవును కదా. ఇప్పుడు పందారం చేయొద్దా మరి? ఉమ్, చేయాలి కదా మరి. ఉమ్. ఇప్పుడు ఎలా తప్పుకుంటారో చూద్దాం మరి అది కూడా. తర్వాత ఈ రాజధాని వ్యవహారం ఏంటి మేడం? మళ్ళీ అమరావతికి సెంట్రిక్గా జరుగుతున్నాయి. అమరావతిలో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి అందా ముందుకు వస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారు. ఆహా. సో నిజంగా అమరావతి కేంద్రంగా నిజంగా మళ్ళీ రాజధాని నిర్మాణం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు మొన్న ఏదో ఐకాన్ ఏదో వేశారు కదండి, అవును. దానికి అవును. ఉమ్, ఇక వచ్చాక మొన్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉమ్. అక్కడ ఏదో వాటర్ తోడటానికే వాళ్ళకి సంవత్సరం పట్టిందండి. కరెక్టే. ఇంతలో వాన వచ్చింది మళ్ళీ. అవును. కానీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా క్వాంటమ్ లాంటి ఇప్పుడు కంపెనీలన్నీ కూడా ఇప్పుడు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిర్మించడానికి రెడీగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా. ఒక్కటే హైదరాబాద్ ని కాదని అక్కడికి వద్దామని అనుకుంటున్నారు. అవునవును. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఉమ్, ప్రాక్టికల్ ఏదైనా సరే పని జరిగేటప్పుడు మనం మాట్లాడితే బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఆయన గొప్పలు చెప్పుకోడు, తనకు తనే చెప్పుకుంటాడు. ఎవరన్నా పొగిడారండి చంద్రబాబు నాయుడు? ఉమ్, ఏదో ఆయన వేసే బిస్కెట్లు తినేవాళ్ళు పొగట్టం తప్ప ఉమ్, ఎవరైనా ఒక్క ప్రముఖులైనటువంటి వ్యక్తులు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పారండి? లేదు. ప్రజలు చెప్పారండి. చంద్రబాబు నాయుడు చాలా మంచి పరిపాలన అందించారు. రైతు వర్గం కానీ కార్మిక వర్గం కానీ ఉమ్, ఎప్పుడు ఎవ్వరూ మెచ్చని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు. ఉమ్, అయినా గెలుస్తాడు. ఎట్లా గెలుస్తాడు అనేది అందరికీ తెలిసిన రహస్యం. ఏ పార్టీ గాలిలో ఉంటే ఆ పార్టీతో జతగడతాడు. వాళ్ళతో కలిసి ఇతను కూడా బయటపడుతూ ఉంటాడు. ఇదే ఇతని విజన్ అంటే అదే మరి. ఉమ్, అతనికి అదే ఒక సిద్ధాంతం లేదు. గెలుపు అధికారం ఒకటి. అధికారం ఎందుకంటే అవినీతి కోట్లు సంపాదించడానికి. 2 ఎకరాల పెద్ద మనిషి 6 లక్షల కోట్లకి ఈరోజు ఎగబాకాడంటే భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం మొన్ననే కదండి సర్వే వచ్చింది కదా, చూశారు కదా. ఉమ్. ఎవరంటే 900 కోట్లతో ముందు స్థానంలో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అది మాకు తెలియదండి, ఎందుకంటే అది అధిష్టానంతో ఉన్న విషయం కనుక అవునులేండి. కరెక్టే. అది మేము చెప్పలేం కదా. కరెక్టే. నాకు తెలిసి జగన్ గారు ఏ పార్టీతో కూడా దగ్గర కారండి. అతని మనస్తత్వం, అతని వ్యక్తిత్వం కూడా. చంద్రబాబు గారిని నమ్మకుండానే ప్రజలు ఉన్నారా? 100% పవన్ కళ్యాణ్ గారిని నమ్మకుండా ప్రజలు ఉన్నారా? కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు నమ్మకుండా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? ఏం లేదండి. ఇప్పుడు ఇతనికి సినిమా యాక్టర్ పవన్ గారు, ఉమ్, సినిమా యాక్టర్, అతను కొంత బ్యాచ్ ఉంటుంది కదా, అభిమానులు ఉంటారు కదా, ఈ పిల్ల సరుకు అంతా కూడా ఉమ్, వాళ్ళంతా కూడా ఉంటారు. అలాగే కొంత కులాభిమానం కూడా ఒకటి ఉంటుంది కదండి. న్యాచురల్, అది కాదనలేదు. అవును. కానీ మరి అదే కులాభిమానం ఆయన 2 సార్లు ఓడిపోయేట్టు ఎందుకు చేసింది అతను సింగిల్గా నిలబడ్డప్పుడు? అప్పుడు కులాభిమానం ఉంది కదా, మరి ఎందుకు గెలిపించలేదు? ఇప్పుడు 22 సీట్లు ఎందుకు గెలిపించారు అంటే అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం గెలిపించలేదు. నిజానికి కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఇంకెవరూ చేయలేదండి. కార్పొరేషన్ చంద్రబాబు చెప్పి మోసం చేశాడు. వాళ్ళు అన్ని 1000 కోట్లు ఎంత ఇస్తామని ఇవ్వలేదు. 100 కోట్లు 200 కోట్లు ఇచ్చాడు అప్పుడు. కానీ జగన్ గారు ఏం చెప్పారో అంత చేశారు. వాలంటరీ వ్యవస్థ లేదు, సచివాలయ వ్యవస్థని ఇన్ని ఆయన టైంలో ఇవన్నీ జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం పోతూ 100 కోట్లే ఉంచి వెళ్ళింది ఖజానాలు. అన్ని అప్పులే కదండి. అప్పటికే 3.5 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేశారు కదండి. వచ్చాక 2 ఏళ్ళు కరోనా, ప్రపంచం అంతా అప్పులు చేసింది.
అయినా ఎంత బ్యాలెన్స్ చేసుకున్నాడంటే నిజంగానండి నిజమైన విజనరీ జగన్మోహన్ రెడ్డి గారండి. అట్లాగే ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అండి అతను. ఇది అందరూ యాక్సెప్ట్ చేసేది. ఏ అమర్త్య సేన్ లాంటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి విషయం అండి కక్ష చెప్పాలంటే. సాధింపు రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనంటే ఏం చెప్తారు మేడం? కేవలం చంద్రబాబు అంటేనే కక్ష సాధింపండి. ఉమ్, చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ అది ఇది నాకు మంచి మిత్రుడని చెప్తాడు ఆయన. ఉమ్, పచ్చి అబద్ధాలండి. మంచి మిత్రుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు మీద అవినీతి కేసు ఎందుకు పెడతారండి? అంత మంచి మిత్రులైతే. ఉమ్, ఏదో ఒక్క సంవత్సరం ఆయన ఇంటర్న్షిప్ చేయటానికి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇతను కూడా ఎంఏ ఏదో చేస్తున్నారు అక్కడ. అవును. ఆయన ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఒక్క సంవత్సరం కలిసి ఉన్నారు. ఉమ్, తర్వాత అంతా కూడా అంత పెద్ద వీళ్ళిద్దరి మధ్య సయోధ్యం ఉందని ఎవరికి బయట ప్రపంచానికైతే తెలియదండి. ఉమ్, మరి నిజంగా అంత మంచి మిత్రుడైతే దొంగ కేసు పెట్టి ఆయన కొడుకు నువ్వు ఎందుకు జైల్లో పంపించావు? రైట్. ఉమ్, నువ్వు ఇంప్లీడ్ అయ్యావు కదా ఆ రోజు. ఉమ్, ఆ శంకర్రావు చేత ఉత్తరం రాయించింది నువ్వే కదా. ఉమ్, కాంగ్రెస్ నువ్వు కొల్యూడయ్యి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు 6 నెలల్లో రావాల్సిన వాడిని 16 నెలలు పెట్టించావే. ఉమ్, మరి ఇది మంచి మిత్రుడు లక్షణమా నీకు? ఉమ్, ఇంత దొంగ అబద్ధాల కోరు అసలు ఈ ప్రపంచం ఇప్పటివరకు భూమి మీద పుట్టలేదండి. చంద్రబాబు నాయుడు అంత అబద్ధాల కోరుని మనం ఇంకా ఎక్కడా మీకు అసలు చూడం కోపం కూడా. తగ్గలేదు అనుకుంటా ఆయన మీద. కోపం కాదండి, ఆ. వాస్తవాలు కళ్ళ ముందు చూస్తుంటే ఎవరికైనా సరే ఆ మనసు స్పందించాలి. స్పందించకపోతే మనం మనుషులమే కాదండి. ఉమ్, ఎంత కోపం కాదు, అతని దుర్మార్గాలు నాకు తెలిసినంత ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండి. ఈ మధ్య ఏదో వింటున్నాను, ఏదో పిచ్చిది వెబ్ షో ఏదో పెట్టారట. అవును. పెట్టి అందులో మాయసభ మీరు చూడలేదా? నేను చూడలేదండి. చంద్రబాబు మాయసభ అయి ఉంటది. అది కూడా పచ్చి అబద్ధాలే అయి ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే చంద్రబాబు చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం ఉండదండి. ఉమ్, అతని కొడుకును కూడా అలాగే తయారు చేసుకున్నాడు. ఉమ్, పూర్తి అబద్ధాల కోరుగా తయారు చేశారు. వీళ్ళ వల్ల అండి ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిపోతా ఉంది. వీళ్ళ వల్ల వ్యవస్థలన్నీ నాశనం అయిపోతా ఉన్నాయి. జగన్ గారితో కిషోర్ బాగా గారు మీరు కలిసి ఉన్నారు కాబట్టి ఆయన దాదాపు పాలనలో ఆయన కూడా మీరు కూడా ఉన్నారు కాబట్టి. పార్టీ పెట్టక ముందు నుంచి పద్ధతి నడుస్తున్నా నేను. ఉమ్, జాయిన్ అయింది మాత్రం నా పార్టీ పోయాక జాయిన్ అయ్యానండి నేను. ఉమ్, నా పార్టీ ఉండేది కదా అవును. అంతకుముందు ఎన్టీఆర్ తెలుగుదేశం. ఉమ్, అది రద్దయినాక అప్పుడు నేను ఆయన పార్టీలో జాయిన్ అయ్యానండి. అవును. అప్పుడు సో మీకు సముచిత ప్రాధాన్యం దక్కిందా అని అంటే ఏం చెప్తారు ఆ విషయంలో? సముచితం అనేది వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి ఉంటుంది కిషోర్ గారు. ఉమ్, అధికంగా ఎక్స్పెక్ట్ చేసి అది కదా అంతే కదా. అధికంగా ఎక్స్పెక్ట్ చేసి అది రానప్పుడు ఉమ్, నాకు ఇక్కడ గౌరవం దక్కలేదు, నాకు ఈ పార్టీ చిన్న చూపు చూస్తోంది. ఎంతో మంది మహిళలు కొంతమంది ఈ మధ్య కాలంలో పార్టీని విడి ఇక, కూటమి పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు అదే కొంతమంది. చెప్తున్నా, సంస్కారాలను బట్టే ఉంటదండి అది కూడా. ఉమ్, పార్టీ అందరినీ గౌరవించిందండి నాకు తెలిసి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న ఆవిడ కూడా వచ్చేసారు వెంటనే. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో వెంటనే కొంతమంది వచ్చేసారు. ఏంటి కారణం? దానికి ఏమన్నా ప్రధాన కారణం ఏమన్నా ఉందా? అది ఆమె చెప్తున్నారు కదా. ఆ, ఏమీ కోరుకోలేదండి, వాళ్ళే పిలిచారు. నన్ను అడిగారు ఏం కావాలన్నారు. ఉమ్, నాకు ఏది ఇచ్చినా పర్వాలేదు అన్నాను. చివరికి ఏమి లేని అకాడమీది ఇచ్చారు. ఉమ్. అయినా అంతేగా మరి ఏం లేదు అప్పుడు. లేదు కదా, ఏం లేదు కదా అప్పుడు. నీకు తీసుకురావాలా వాళ్ళు అప్పటికి లేదు. ఆ ముందు గవర్నమెంట్ చేయాల్సిన పని చేయలేదు. చేయలేదు. ఉమ్, మరి నిజానికి నేను ఒక ఎన్టీఆర్ భారీగా 30 సంవత్సరాలు ఈ రంగంలో, రాజకీయ రంగంలో నలిగి ఒక నిరంతర పోరాటశీలిని కదా నేను. అవును. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఒక మహిళనైనా కూడా ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు చాలా పోరాడుతూనే విషయాల్లో. ఉన్నాం కదా. ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా కూడా అవునమ్మా. ఇంత నిలబడినటువంటి మరి నేను అనుకోను నాకేదో రాజ్యసభ ఇస్తే ఎంత బాగుండు నా స్థాయికి అని నేను అనుకోనుంటే ఉమ్, నాకు నిరాశే కదా. కరెక్ట్. అప్పుడు పార్టీ నేను కూడా తిట్టడమే అవుతుంది కదా. అవును కదా. అంతే కదా. ఉమ్, జగన్ మీద అసహనం వస్తుంది కదా. ఉమ్. కానీ నేను అనుకోలేదు. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు పార్టీలో? అండి నేను ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏది కూడా. వాళ్ళే ఇచ్చారు అకాడమీ, దాని గౌరవం నేను ఒక్కదాన్నే నిలబెట్టాను. ఉమ్, అది గర్వంగా చెప్పగలను. ఉమ్, నేనేమంటున్నానంటే ఏకపక్షంగా మాట్లాడొద్దు, నిష్పక్షపాతం మధ్యలో ఉండి మాట్లాడండి. ఉమ్, ఏది గొప్ప పరిపాలన అనేది. ఉమ్, అటు విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇచ్చిన పరిపాలన కావాలా, మాకు వద్దు అసలు అని చెప్పి మళ్ళీ ప్రైవేట్ నారాయణ చైతన్యం ఈ కాలేజీలకి అందరిని బలి చేసేటువంటి విద్యా విధానం కావాలని చెప్పి ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే చాలండి. ఉమ్. ఇంకేమి చెప్తాను. అంటే ఇంకొకసారి అవకాశం ఇచ్చుంటే కనుక రాష్ట్ర స్వరూపం మారుండేది అని గట్టిగా చెప్పగలరా? కంటిన్యూ జగన్ గారి పరిపాలన కంటిన్యూ అయ్యి ఉంటేనండి ఇంకెంత అసలు నీకు ఎక్కడ ప్రైవేట్ అనేది కనపడేది కాదండి.
అంత ప్రభుత్వ సంస్థలు అవును. అద్భుతంగా పనిచేసే విధానం వచ్చేది. ఆయన టైంలో అసలు స్కూల్స్‌లో ఎంట్రన్స్ దొరకలేదు గదండీ. అవును. ప్రవేశాలే దొరకలేదు గదా! అవును. ఎంతమంది లక్షల లక్షల మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ముందుకు కలెక్టర్లు గూడా చేర్పించారు గదా! అందువలన అంటే వాటి పారదర్శకత రూపురేఖలే మార్చేశారు. ఒక్కటండి కరప్షన్ లేనటువంటి నిజమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసాము. హ్మ్. అలాగే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా ఈ పిల్లల భవిష్యత్తుకి ఎంత పునాదులేశారంటే ఆయన అండి. అంత మహానుభావుడు నిజంగానే చిన్నవాడైనా సరే చేతులెత్తి దండం పెట్టాలండి ఆ అబ్బాయికి. హ్మ్. అంత ఆలోచన, అంత Yes. ముందు చూపు. అదే విధంగా ప్రతి పేదవాడు గూడా డాక్టర్ కాగలిగినటువంటి ఒక అర్హతను తీసుకొచ్చి, అదే గవర్నమెంట్ భరిస్తూ ఆ కాలేజీ, కళాశాలల బాధ్యత గూడా తీసుకొని, ఇంతకంటే ఎవరు చేస్తారు? కానీ ఒకటి అనిపిస్తుంది ఒక మేడం. దరిద్రపు రాజకీయం నిజంగా బీజేపీని కూడా అసహ్యమేస్తా ఉంది కిషోర్ గారు నాకు. హ్మ్. ఇటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్ది, ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు చేసి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసే దీనికి సపోర్ట్ చేసింది కూడా మరి కేంద్ర ప్రభుత్వమే కదండి. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ నిలబెట్టారు అంతే. అంతే. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యి. రైట్ అమ్మా. సరేనండి. మళ్ళీ నమస్తే. కలుద్దాం తప్పకుండా. తప్పకుండా థ్యాంక్ యూ కిషోర్. వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ సత్యాగ్రహి అండి. థ్యాంక్ యూ. సత్యాగ్రహి బాగా డెవలప్ చేయండి. హ్మ్. ప్రజల తరపున నిలబడేటట్టుగా దాన్ని తీర్చిదిద్దండి. కిషోర్ గారు లాంటి మంచి వ్యక్తి ఉన్నారు గనక థ్యాంక్ యూ. 100% ఇట్ విల్ బి సక్సెస్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.